వార్త కనబడతా ఉన్నది. మొన్న జరిగినటువంటి చెర్రపల్లిలో డ్రగ్ కేసులో సంచలన వివరాలు. ఒక మహారాష్ట్రకే 100 కిలోలకు పైగా సరఫరా. గురుగ్రామ్ నుంచి ఫ్యాక్టరీకి ముడిసరుకు. వాగ్దేవి ల్యాబ్స్లో మెఫోడ్రోన్ డ్రగ్స్ తయారీ. పకడ్బందీగా ఫెడ్లర్ల నెట్వర్క్ మెట్రో నగరాలకు సరఫరా. రెండో రోజు మహారాష్ట్ర పోలీసుల తనిఖీలు. మెఫోడ్రోన్ ముడిసరుకు సీజ్, మహారాష్ట్రకు తరలింపు. సో మహారాష్ట్ర పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది చాలా వ్యూహాత్మకంగా చేయడం జరిగింది మహారాష్ట్ర పోలీసులు. సో మొత్తానికి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆట కట్టేయడం జరిగింది. సో 100 కోట్ల 1000 కోట్లకు సంబంధించినటువంటి బిజినెస్ డ్రగ్స్, ఎక్కడ 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఫ్యాక్టరీ మన హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి చెర్లపల్లిలో ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా, ప్రతి గ్రామానికి డ్రగ్ చేరిపోయింది. మరి ప్రతి గ్రామానికి కాకుండా ప్రతి ఇంటికి కూడా డ్రగ్ చేరుతుంది. ఇట్లా ఉంటే డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని తయారు చేస్తామన్నాడు. డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని, కానీ డ్రగ్స్ రహిత రాష్ట్రం కాలేదు, డ్రగ్స్ తయారీ రాష్ట్రంగా మారిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. సో ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఇక్కడ లోకల్ పోలీసులకు తెలియదా? 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ తయారు చేస్తూ ఉంటే, ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తూ ఉంటే, 100 మంది కార్మికులు దాంట్లో పనిచేస్తూ ఉంటే ఇది తెలియదా పోలీసులకి? అంటే పోలీసులకు తెలిసే జరిగింది అనేది కొంతమంది యొక్క ఆరోపణ. ఎట్లా జరిగింది అనేది, ఎట్లా వాళ్ళని పట్టుకున్నారనేటువంటి ఒక వార్త చూద్దాం. చెర్రపల్లి డ్రగ్ కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. గురుగ్రామ్ నుంచి ముడి సరుకు తెప్పించుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా ఫ్యాక్టరీలో మెఫోడ్రోన్ను తయారు చేస్తూ వచ్చిన గ్యాంగ్ తమ నెట్వర్క్ ద్వారా ఒక్క మహారాష్ట్రకే 100 కిలోలకు పైగా మాదక ద్రవ్యాన్ని సరఫరా చేసినట్లు తెలుస్తుంది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఈ ముఠా మాదక ద్రవ్యాలు సప్లై చేసినట్లు ఇప్పటికే నిర్ధారణ అయిన నేపథ్యంలో మొత్తం లెక్క తెలిస్తే మార్కెట్లోకి వెళ్ళిన డ్రగ్ టన్నుల్లో ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇగో చూడండి, టన్నులు డ్రగ్స్ తయారు చేసి బయటి దేశాలకు, బయటి రాష్ట్రాలకు అమ్ముతా ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ నిద్రపోయిందా లేకపోతుంటే మామూలు మత్తులో ఉండిపోయిందా? ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి మహారాష్ట్ర పోలీసులు వచ్చిన సంగతి కూడా ఇక్కడ ఈ పోలీసులకు తెలియదు. ఆదివారం కూడా ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించిన మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేసిన ముడి సరుకు డ్రగ్ను లారీలో మహారాష్ట్రకు తరలించిందిగా. ఇక్కడ నుంచి తయారు చేసినటువంటి అది మహారాష్ట్రకు తరలించుకొని వెళ్ళట. ఫ్యాక్టరీలో డ్రగ్ తయారీ. చర్లపల్లి నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో ఫ్యాక్టరీ ప్రారంభించిన శ్రీను విజయ్ ఓలెట్టి సహచరుడైన తానాజీ పండరీనాథ్ పట్వారితో కలిసి నిషేధిత మెఫోడ్రోన్ డ్రగ్ ను తయారు చేస్తూ వచ్చాడు. దీనికి అవసరమైన ముడి సరుకును హర్యానా రాష్ట్రం గురుగ్రామ్లోని కిమియా బయోసైన్స్ నుంచి తెప్పించుకుంటున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు దినసరి కూలీలతో పని చేయించుకుంటూ మెఫోడ్రోన్ ఉత్పత్తి చేస్తున్నాడు. ఫెడ్లర్లతో పకడ్బందీ నెట్వర్క్ ఏర్పాటు చేసి దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు సప్లై చేస్తూ వస్తున్నాడు. ఫెడ్లర్ల నెట్వర్క్ లో ఉన్న బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లాతో పాటు మరో 9 మంది మీరా భయందర్ వసాయి వీరార్ కమిషనరేట్ క్రైమ్ డిటెక్షన్ యూనిట్ సిబ్బందికి పట్టుబడడంతో ఈ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. 2 రోజుల క్రితం చర్లపల్లి నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్స్ పై జరిగినటువంటి మహారాష్ట్ర పోలీసులు శ్రీను విజయ్ ఓలెటితో పాటు తానాజీ పండారినాథ్ పట్వార్ని కూడా అరెస్ట్ చేసిల్లు. ఒక మహారాష్ట్రకే కొన్ని నెలలుగా మెఫోడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్న శ్రీను విజయ్ ఓలెటి, తానాజీ పండరీనాథ్ పట్వారీలు ఇప్పటి వరకు ఒక మహారాష్ట్రకే 100 కిలోలకు పైగా డ్రగ్ ను 100 కిలోలు అంటే టన్ను, 100 కిలోలకు పైగా డ్రగ్ ను సరఫరా చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే టన్ను ఒక్కొక్క సంబంధించినటువంటి ఒక్కొక్క గ్రాముకు సంబంధించింది లక్షల రూపాయలు ఉంటుంది ఇది ఆ డ్రగ్. అట్లాంటిది టన్ను డ్రగ్ తయారు చేసినట్టు వాడు ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్ ను విక్రయించినట్టుగా. ఒక మహారాష్ట్రకి మాత్రమే ఒక 100 కిలోల ఒక టన్ను డ్రగ్ ను సరఫరా చేసినట్ట ఒక మహారాష్ట్రకే. ఇక మిగతా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇంకెంత సరఫరా చేసి ఉంటాడు? అయితే ఒక మహారాష్ట్రకి 100 కిలోల డ్రగ్ సరఫరా చేసినట్లు తెలుస్తా ఉన్నది. చేస్తున్న గలీజ్ దందా బయటకు పడకుండా ఉండేందుకు ఈ ఇద్దరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. పర్మనెంట్ ఉద్యోగులను
పెట్టుకుంటే మాదక ద్రవ్యాల తయారీ వ్యవహారం బయటపడుతుందన్న ఉద్దేశంతో రోజు కూలికి పనిచేసే వారిని పనిలో పెట్టుకుంటూ వ్యవహారం నడిపించినట్లు తెలిసింది. వీరిని కూడా తరచు మారుస్తూ వచ్చారని సమాచారం. ఎవరు ఎప్పటికీ పర్మనెంట్ గా పెట్టుకుంటే వాళ్ళు బయటే చెప్తారు కదా, సో బయట లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అడ్డమీది కూలీలను తీసుకొచ్చి రోజు ఏ రోజు వారిగా ఆ రోజుగా వాళ్ళకు పైసలు ఇచ్చేసి మార్చేసేటువంటి ఇటువంటి వ్యవహారం ఏదో చూస్తాం మనం సినిమాలలో చూస్తాం. ఎక్కువగా సినిమాలలో ఆ విలన్స్ చేసేటువంటి డ్రగ్ తయారు చేసేటువంటి వాళ్ళు, గుడుంబా తయారు చేసేటువంటి వాళ్ళు, మిగతా కొంత ఇల్లీగల్ కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు సంబంధించిన సినిమాలో మనం ఇటువంటి సీన్లు చూస్తూ ఉంటాం. కానీ ఇది సినిమాలో జరిగినటువంటి సీన్ కాదు, ఇది ఒరిజినల్గా చెర్లపల్లి జరిగినటువంటి సీన్ ఇదంతా కూడా. సో పకడ్బందీ నెట్వర్క్ మేఫోడ్రోన్ను ఉత్పత్తి చేయడమే కాకుండా శ్రీను విజయ్ ఓలెటి, తానాజీ పండరీనాథ్ పట్వార్లు పకడ్బందీ ఫెడ్లర్ల నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. మన రాష్ట్రానికి చెందిన వారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్కు చెందిన వారు ఈ నెట్వర్క్ లో ఉన్నట్లు సమాచారం. వీళ్ళు చెర్లపల్లి నవోదయ కాలనీ ఫ్యాక్టరీ నుంచి డ్రగ్ కొని రైలు, బస్సు మార్గాల ద్వారా దానిని వేర్వేరు రాష్ట్రాలకు తీసుకువెళ్లారని తెలిసి వచ్చింది. కొన్నిసార్లు కారుల్లో కూడా మాదక ద్రవ్యాలను తరలించినట్టు సమాచారం. మెట్రోపాలిటన్ సిటీలకు ఈ గ్యాంగ్ మెఫోడ్రోన్ డ్రగ్ ను ప్రధానంగా దేశంలోని మెట్రోపాలిటన్ సిటీలకు సరఫరా చేస్తూ వచ్చిందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తున్నది. హైదరాబాద్ తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైతో పాటు వేర్వేరు ప్రాంతాలకు సరఫరా చేసినట్టు సమాచారం. ఇక యువకులు, ఐటీ ఉద్యోగులకు ఫెడ్లర్ను ఎక్కువగా ఈ డ్రగ్ అమ్మినట్టు కూడా తెలుస్తా ఉన్నది. అయితే వీళ్ళ బండారం ఎట్లా బయటపడ్డదంటే, కార్మికుడిగా పనిలో చేరి చెర్లపల్లి డ్రగ్ ఫ్యాక్టరీ కేసులో మహారాష్ట్ర పోలీసులు అనుసరించిన వ్యూహం సంచలనం సృష్టిస్తున్నది. మెఫోడ్రోన్ డ్రగ్ తో పట్టుబడిన బంగ్లాదేశీ మహిళ ఫాతిమా మురాద్ షేక్ విచారణలో చెర్లపల్లిలోని నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో నడుస్తున్న డ్రగ్ తయారీ ఫ్యాక్టరీ గురించి పోలీసులు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు ఒక వ్యూహాన్ని రచించారు. ఒక పోలీసు అధికారిని పారిశుద్ధ్య కార్మికుడిగా వేషం మార్చి చెర్లపల్లికి పంపించారు. ఆ అధికారి ఆ ఫ్యాక్టరీలో రోజు కూలీగా చేరి దాదాపు నెల రోజుల పాటు లోపల పనిచేశారు. ఆ సమయంలో ఆయన గోప్యంగా ఫ్యాక్టరీ కార్యకలాపాల గురించి కీలకమైన ఆధారాలు సేకరించారు. అనంతరం ఆ అధికారి సేకరించిన సమాచారం ఆధారంగా ఒక ప్రత్యేక బృందం వాగ్దేవి ల్యాబ్స్ ఫ్యాక్టరీపై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద మొత్తం మెఫోడ్రోన్ డ్రగ్ తో పాటు దాని తయారీకి ఉపయోగించే ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు. గ్రేట్ కదా, గ్రేట్. నిజంగా కూడా ఆ పోలీసులకు, మహారాష్ట్ర పోలీసులకు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ యొక్క డ్రగ్ పైన ఉక్కుపాదం మోపడం. సో దీనికోసం ఆపరేషన్ని, పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ని చాలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక నెల రోజుల ఇట్లాంటి సీన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఇటువంటి సీన్స్ సినిమాలలో చూస్తాం. ఇటువంటి సీన్స్ అంతా కూడా సినిమాలలో చూస్తాం. నిజంగా పోలీసులు రియల్ హీరోలు అయ్యారు. ఇక్కడ మహారాష్ట్ర పోలీసులు నిజంగా రియల్ హీరోస్. ఒక పారిశుద్ధ కార్మికులుగా పోలీస్ ఆఫీసర్ పారిశుద్ధ కార్మికుడిగా ఆ యొక్క లోపలికి వెళ్ళిపోయి ఒక నెల రోజుల పాటు జరుగుతున్నటువంటి తతంగం పైన పూర్తి వివరాలు సేకరించి, ఈ సంబంధించినటువంటి ఆధారాలను సేకరించి ఆ నిఘా వ్యవస్థ, ప్రత్యేకమైనటువంటి ఆ టీంకి సమాచారం అందించడం, దాని తర్వాత పట్టుకుంటే కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ముడి సరుకుతో పాటు ఆ డ్రగ్స్ దొరికినాయట. ఎదురుగా 100 కోట్ల వ్యాపారం. శ్రీను విజయ్ ఓలెటి, తానాజీ పండరీనాథ్ పట్వారీలు దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు మెఫోడ్రోన్ డ్రగ్ ను సప్లై చేసినట్లు ఇప్పటికే మహారాష్ట్ర పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. దందా మొదలు పెట్టిన తర్వాత ఒక మహారాష్ట్రకే ఈ గ్యాంగ్ 100 కిలోలకు పైగా డ్రగ్ సరఫరా చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో మెఫోడ్రోన్ ధర కిలోకు 1.20 కోట్లు, అంటే 1,20,00,000 ఉంటుందట. ఒక్కో కిలోకి 1,20,00,000 ఉంటే అట్లాంటిది 100 కిలోలకైనా కానీ ఎంత ఉండాలి ఇప్పుడు? దాదాపుగా 100 కోట్లు, దాదాపు 1,100 కోట్లేమో, 1,100-1,200 కోట్ల రూపాయలు ఒక మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఆ లెక్క చూస్తేనే దాదాపుగా 1,100-1,200 కోట్ల రూపాయలు. సో అంతర్జాతీయ మార్కెట్లో మెఫోడ్రోన్ ధర కిలకు 1.20 కోట్లు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాన్ని సరఫరా చేసినట్టు వెల్లడైన నేపథ్యంలో మొత్తం లెక్క తెలిస్తే సప్లై అయిన మెఫోడ్రోన్ టన్నుల్లో ఉండవచ్చన్నారు. ఈ లెక్కన ఎన్ని 100 కోట్ల వ్యాపారం జరిగిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ వచ్చిన మహారాష్ట్ర పోలీసులు ఈ కేసులో విచారణను కొనసాగిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ముందు ఈ కేసులో మరిన్ని సంచలన వివరాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు. సరే, ఒక రకంగా వీళ్ళని పట్టుకున్నారు, ఈ దొంగలను పట్టుకున్నారు. కానీ ఈ దొంగల వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను సైతం కూడా వాళ్ళ బండారాన్ని కూడా బయట పెట్టాలి.
సో వేల కోట్ల రూపాయల డ్రగ్ దంద నడుస్తూ ఉంటే ఏ ఏ అధికారికి ఎంత మామూలు పోయినాయో మనం అర్థం చేసుకోవచ్చు. మన తెలంగాణలో ఇది హైదరాబాదు నగరానికి ఆనుకొని ఉన్నటువంటి దగ్గర మొత్తం సమూలమైనటువంటి మొత్తం కట్టడి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ని గాంజాయిని అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మనం దీన్ని చూసి ఏం తెచ్చుకోవాలో మీరే అర్థం చేసుకోవాలి. ఇక నేను చెప్పలేను నా నోటితో. కానీ ఇగో ఈ తెలంగాణకు వచ్చి ఈ హైదరాబాద్కు వచ్చి మహారాష్ట్ర పోలీసులు ఒక టన్నుల కొద్దీ పట్టుకున్నటువంటి డ్రగ్ని మన ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో మీరు అర్థం చేసుకోరు. ఇక మీరు 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 ఒకసారి పునరాలోచించుకోరు. సో ఇది మొత్తానికి కార్మికుడిగా పనిలో చేరి ఈ యొక్క ఆపరేషన్ విజయవంతం చేసినటువంటి మహారాష్ట్ర పోలీసులకి హ్యాట్సాప్. సో మన పోలీసులు సైతం కూడా వేరే దగ్గర పోయి చేసింది, అది కాదనట్లేం. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ డ్రగ్ దేనికి డ్రగ్గు? ఈ డ్రగ్స్ తీసుకొని మానభంగాలకి, హత్యలకి, ఆత్మహత్యలకి ప్రేరేపించేటువంటి ఒక వ్యవహారం ఇదంతా కూడా. ఆ మత్తులో ఎవరిని ఏం చేస్తా ఉన్నారు, తల్లి అని చూడరు, చెల్లి అని చూడరు, తండ్రి అని చూడరు, భార్య అని, మొత్తం విచక్షణ రహితంగా అప్పుడు ఏం చేస్తారో తెలియదు. వాడు మన సోయిలో ఉండడు కదా, వాడు ఆ నిషాలో ఉండి వాడు ఏం చేస్తారో తెలియదు. సో అటువంటి డ్రగ్కు సంబంధించినటువంటి ఆ దందాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళకి నిజంగా కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు.